మనస్సు సూక్ష్మేంద్రియమైన కన్నుని ఆధారం చేసుకుని చూడాలి అమ్మవారిని. ఆవిడ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు చూడాలి. అయితే శంకరాచార్యులు వారు కుడి ముక్కు రంధ్రంలోంచి వస్తోందని ఎందుకు రాయలే? ఎడం ముక్కులోంచి వస్తోందని ఇటే పెట్టుకోవాలా ముత్యం? ఇటు పెట్టుకోవచ్చుగా. మరి ఇటు పక్క నుంచి వస్తోందని ఎందుకు చెప్పారు? అది యోగం. యోగానందకరీ రిపు క్షయకరీ, యోగానందకరి అన్న మాటకు అర్థం అది. ఇట్నుంచి ఎందుకు వస్తుందంటే రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, ఏవో కోరికలతో అలమటించిపోతూ అవి తీరాలని పరుగులతో ఆవేశంతో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వగుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర నిశ్వాస గళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది, నువ్వు యోగమునందున్నావు ధ్యానంలో, అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే ఇది చంద్రనాడి. శిశిరకర నిశ్వాస గళితం ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నా నాడు ఉంటుంది. ఈ మూడు ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద. అందుకని అక్కడ బొట్టెడతారు, మనసు యొక్క కదలికలు అది నియంత్రిస్తుందని. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకరుల శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమని ఎలా ఇస్తుందో చెప్పారు. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం. ఇప్పుడు వెదురు బొగ్గు కమంగళం ఎక్కడొచ్చింది? బదలగొట్టి చూడమని చెప్పారే. బయటికి వచ్చి లోపలికి వెడుతున్న ముత్యం కనపడింది. యోగమనందు అలా ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో పుడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడదు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాలు, ఆ పాదాలు అవి చూశానన్నాడు. అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం? అలాగే శంకరులు శివానంద లహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి, శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివ మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.